అవుతుంది. లేకపోతే ప్రతి చిన్న మాటకి కుంగిపోవడం అనేటటువంటి లక్షణం వచ్చిందనుకోండి, వాడి జీవితం మృత్పిండం అయిపోతుంది. అంటే కింద పడినటువంటి మట్టి ముద్దలా అయిపోతాడు, ఇక పైకి లేవలేడు. ఈ అహంకారము అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది మనిషి పొంది ఉండడానికి ఇదిగో ఇదొకటి కారణము అని మీరు చెప్పడం కుదరదు. అహంకరించడానికి కారణాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఏదో ఒకటి వెతుక్కుని ఇదిగో దీనికి నేను అహంకరించవచ్చు అనుకుని అహంకరిస్తూ ఉంటాడంతే. ఒకడికి నేను పొడుగ్గా ఉన్నానన్న అహంకారం, ఒకడు పొట్టిగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి నల్లగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి తెల్లగా ఉన్నానన్న అహంకారం, ఒకడికి చదువుకున్నానన్న అహంకారం, నాకు ఈ చదువు రాలేదని ఒకటి అహంకారం, ఒకడికి డబ్బు ఉందని అహంకారం, ఒకడికి నాకు లేదని అహంకారం. అసలు మనిషి అహంకరించడానికి కొత్తగా కారణం అన్నది వెతుక్కోవలసిన అవసరం ఉండదు. దాంట్లో మనిషి తాదాత్మ్యత పొందవలసినటువంటి స్థితికి వశుడైతే ఏదో కారణాన్ని వెతుక్కుంటాడు. చిత్రం ఏమిటంటే అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల్లిలో తండ్రో అధికారంలో ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం లేదు. భర్త అధికారంలో ఉంటాడు, భార్యకు అహంకారం. భార్య అధికారంలో ఉంటుంది, భర్తకు అహంకారం. తండ్రి గారు చాలా కీర్తి ప్రతిష్టలు వహించిన వాడై ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం. భర్త గొప్పవాడని భార్యకు అహంకారం, భార్య చాలా గొప్పది లబ్ధ ప్రతిష్ఠురాలని భర్తకు అహంకారం. పోనీ వీడికి ఏమైనా ఉందా అహంకరించడానికి? నీకు ఇది ఉందా అని అడిగారు అనుకోండి, నీకు ఏ గొప్పతనం ఉందా అహంకరిస్తున్నావు అని అడిగారు అనుకోండి, మా ఆయన గొప్పవాడు అందుకు అహంకరిస్తున్నాను. ఏమైనా నీకు దేనికయ్యా అహంకారం అన్నారు అనుకోండి, మా ఆవిడ చాలా గొప్పది అందుకు ఈయనకి అహంకారం. కాబట్టి దానికి అర్థమేం ఉండదు. ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఒకటి రెండు ఉండవు. అది యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని వ్యాసుడు మనకి భరతవంశ క్రమంలో అందచేశారు. దాన్ని నన్నయ్య గారు ఋషితుల్యుడు కనుక ఆంధ్రీకరించి కొన్ని అద్భుతమైనటువంటి అమృతభాండ సమానమైనటువంటి విషయాల్ని మనకు అందించారు. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెడుతుంది, మనిషికి ఒక గొప్ప ఆలంబనాన్ని ఇస్తుంది. అంత తొందరగా ప్రతిదానికి అహంకరించకుండా వినయంతో నిలబడగలిగినటువంటి స్థితిని అందచేస్తుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. ఆయనకి నడిచే దేవుడు అని పేరు. అంతటి వైభవాన్ని ప్రపంచవ్యాప్తమైన